సంక్రాంతి రేస్లో దిగుతున్నామని ఎంతమంది వచ్చినా ఎంత సందడి చేసినా జనవరి ఫస్ట్ వీక్ వరకే. ఆ తర్వాత చేతులెత్తేస్తారా? సంక్రాంతి బరిలో దిగుతున్నామని యంగ్ హీరోస్ చెప్పుకున్నా చిరంజీవి ప్రభాస్ ధాటికి తట్టుకోలేక యూటర్న్ తీసుకుంటారా? సంక్రాంతికి వస్తున్నామని 7 కాచుకొని కూర్చున్నారు. ఇందులో వచ్చే వాళ్ళెంతమంది, వెనక్కి వెళ్లే వాళ్ళెంతమంది? హ్యావ్ ఎ లుక్. 2026 సంక్రాంతికి గట్టి పోటీ నడుస్తోంది. ఆల్రెడీ 7 సినిమాలు కర్చీఫ్ వేసేశాయి. ఈ సినిమాల నుంచి ఏ అప్డేట్ వచ్చినా సంక్రాంతికి వస్తున్నామని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఎవ్వరు తగ్గనట్టు కనిపిస్తున్నా చివరికి ఒకరిద్దరు తగ్గాల్సిందే. కాదు కూడదు వచ్చేస్తామని బుకాయించినా తగ్గే పరిస్థితులు వస్తాయి. జనవరి 9న రిలీజ్ అవుతున్న రాజాసాబ్తో సంక్రాంతి సీజన్ మొదలవుతోంది. 7 సినిమాలు పోటీ పడుతుంటే 4 స్ట్రైట్ మూవీస్ కాగా ఇందులో 2 స్టార్స్ ఉన్నారు. 2 డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి. ప్రభాస్ రాజాసాబ్, చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి. సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత చిరంజీవికి సంక్రాంతి బాగా కలిసొచ్చింది. ఖైదీ నంబర్ 150, వాల్తేరు వీరయ్య ఒకదాన్ని మించి మరొకటి హిట్ అయ్యింది. అలాగే దర్శకుడు అనిల్ రావిపూడికి కూడా సంక్రాంతి సెంటిమెంటే. F2 సరిలేరు మీకెవ్వరు సంక్రాంతికి వస్తున్నాంతో హిట్ రేంజ్ పెంచుకున్నాడు. సంక్రాంతికి కన్ఫర్మ్ అయిన టికెట్ ఏదైనా ఉందంటే అది మన శంకర వరప్రసాదే. మన శంకర వరప్రసాద్ గారు తర్వాత సంక్రాంతికి కన్ఫర్మ్ గా వచ్చే సినిమా రాజాసాబ్. ఇప్పటికే చాలా వాయిదాలు పడి సంక్రాంతికి వస్తున్నామని ప్రకటించారు. చిరంజీవితో పోటీ లేకుండా జనవరి 9నే రిలీజ్ అవుతోంది. మన శంకర వరప్రసాద్ 12 లేదంటే 13న వస్తాడు. రాజాసాబ్, మన శంకర వరప్రసాద్ సంక్రాంతికి కన్ఫర్మ్ అయితే మిగతా సినిమాల పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. ఈ ఇద్దరి స్టార్స్ తో పాటు రావడానికి ఒకరిద్దరు యంగ్ హీరోలకు ఛాన్స్ ఉంది. మాస్ జాతరతో వస్తున్న రవితేజ ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ మధ్యనే ప్యారిస్ షెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చాడు. సినిమా మొదలైందో లేదు, సంక్రాంతికి రిలీజ్ అంటూ డేట్ ఇచ్చినా షూటింగ్ నవంబర్ నాటికి పూర్తయినా ఇద్దరు స్టార్స్ మధ్యలో వచ్చే ఛాన్స్ తక్కువేనట. ఇంతవరకు సినిమా నుంచి ఒక్క అప్డేట్ కూడా రాలేదు. 2026 సంక్రాంతి రేస్లో రాజాసాబ్, మన శంకర వరప్రసాద్ గారు వంటి క్రేజీ మూవీస్ ఉన్నా తగ్గేదే లేదంటూ శర్వానంద్, నారీ నారీ నడుమ మురారి, నవీన్ పోలిశెట్టి, అనగనగా ఒక రాజు రిలీజ్ అవుతున్నాయి. సంక్రాంతి బరిలో దిగే ఛాన్స్ ఈ సినిమాలకు ఎంతవరకు ఉంది? హ్యావ్ ఎ లుక్. చూస్తుంటే నవీన్ పోలిశెట్టి, అనగనగా ఒక రాజు తగ్గేట్టు కనిపించడం లేదు. పండగ వచ్చిన ప్రతిసారి ఏదో ఒక అప్డేట్ ఇస్తూ సంక్రాంతికే వస్తున్నామంటున్నారు. ఆ మధ్య దీపావళి సందర్భంగా స్పెషల్ వీడియోతో ప్రమోషన్ చేశాడు నవీన్. పోటీ ఎంత గట్టిగా ఉన్నా అనగనగా ఒక రాజుకు సంక్రాంతి కంటే మించిన డేట్ దొరకడం లేదు. ప్రాజెక్టుపై ఉన్న కాన్ఫిడెన్స్ తో ఫైటింగ్ కి దిగుతున్నాడు. చాలా కాలంగా ఊరిస్తున్న శర్వానంద్, నారీ నారీ నడుమ మురారి ఉన్నట్టుండే సంక్రాంతి బరిలోకి దిగింది. ఇంత హెవీ కాంపిటీషన్ లో ఈ చిన్న సినిమా నిలబడుతుందా అన్న సంగతి పక్కన పెడితే థియేటర్స్ దొరుకుతాయా అన్న భయం అయితే ఉంది. పోటీ గట్టిగా ఉంటే ముందుగా తప్పుకునేది ఈ సినిమానేనట. స్ట్రైట్ మూవీస్ కే చోటు లేదని ఆలోచిస్తుంటే 2 తమిళ చిత్రాలు రేసులో ఉన్నాయి. విజయ్, పూజ జంటగా నటిస్తున్న జననాయగన్ 9న విడుదలవుతోంది. ఇదే రోజు రాజాసాబ్ రావడంతో జననాయగన్ కు తక్కువ థియేటర్స్ దొరుకుతాయి. అందులోనూ భగవంత్ కేసరికి రీమేక్ మూవీ కావడంతో విజయ్ మూవీని చూడాలి అన్న ఇంట్రెస్ట్ ఆడియన్స్ కు ఉండదు. శివకార్తికేయ నటించిన పరాశక్తి రేసులో ఉన్న ఇంత కాంపిటీషన్ లో థియేటర్స్ దొరకవు. ఈ లెక్కన ఈ 2 సినిమాలు సంక్రాంతి పోటీలో ఉన్నా లేనట్టే లెక్క. దీపావళి రేస్లో 4 సినిమాలు పోటీ పడ్డాయి. 2 వారాల పాటు మరో సినిమా పోటీకి దిగలేదు. ఇక 31న బాహుబలి ది ఎపిక్ మాస్ జాతర రాకతో దీపావళి సినిమాల కలెక్షన్స్ కి శుభం కార్డ్ పడినట్టే. ఏ సినిమా ఎంత కలెక్ట్ చేసిందో చూసిద్దామా? గత దీపావళికి కాతో హిట్ కొట్టిన కిరణ్ అబ్బవరం ఈ ఏడాది కే ర్యాంప్ తో లేటుగా వచ్చిన ముందుగా బ్రేక్ ఈవెన్ తో తొలి సక్సెస్ అందుకున్నాడు. కిరణ్ కే ర్యాంప్ కి US రివ్యూ రైటర్స్ నెగిటివ్ రివ్యూస్ ఇచ్చారు. వీళ్ళిచ్చిన 1.75 రేటింగ్స్ తో నిర్మాత షాక్ అయ్యాడు. అయితే తెలుగు రాష్ట్రాల్లో సినిమా పడిన తర్వాత ఒక్కసారిగా పాజిటివ్ టాక్ వచ్చింది. ఇది మౌత్ టాక్ గా మారడంతో థియేటర్స్ ఫుల్స్ కావడం స్టార్ట్ అయింది. కే ర్యాంప్ వరల్డ్ వైడ్ గా థియేట్రికల్ రైట్స్ ని 9 కోట్లకు అమ్మారు. టార్గెట్ చిన్నదే, అయితే ఫస్ట్ డే ఓవర్సీస్ నుంచి వచ్చిన నెగిటివ్ టాక్ సినిమాపై ప్రభావం చూపించింది. ఒక్క రోజులో కోలుకున్న కే ర్యాంప్ 5 రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయింది. 12 రోజుల్లో 25 కోట్లకు పైగా గ్రాస్, 13 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసింది. బాహుబలి ది ఎపిక్ మాస్ జాతర ఎంట్రీ ఇచ్చినా ఈ దీపావళి విన్నర్ లాంగ్ రన్ లో ఇంకో 1 కోటి కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. లవ్ టుడే, డ్రాగన్ తో వరుసగా 100 కోట్ల హీరో అనిపించుకున్న ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ తో 6వ రోజు 100 కోట్ల మార్క్ దాటాడు. సినిమాను 59 కోట్లకు అమ్మగా 12 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 109 కోట్ల గ్రాస్, 54 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. తెలుగు రైట్స్ ని 10 కోట్లకు అమ్మితే ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ అయింది.
తమిళంలో దీపావళికి రిలీజ్ అయిన బైసన్ హిట్ ఎఫెక్ట్ డ్యూడ్ పై పడింది. దీపావళి రేస్ లో వచ్చిన మరో సినిమా తెలుసు కదాకు టాక్ బాగున్నా కమర్షియల్ గా ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదు. సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ 23 కోట్లకు అమ్మితే 7 కోట్లు మాత్రమే రాబట్టింది. తెలుగమ్మ అన్న పేరే గాని ఆమెలో మంచి నటు ఉంది. అయినా ఆఫర్స్ రావటం లేదు. క్రేజీ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గకుండా మోడ్రన్ గాను కనిపిస్తుంది, గ్లామరు గుప్పిస్తుంది. ఎన్ని చేసినా ఆఫర్స్ దక్కించుకోలేకపోతున్నా ఆ హీరోయిన్ ఎవరో చూసేద్దామా? హైదరాబాదీ అమ్మాయి ఫరియా అబ్దుల్లా డెబ్యూ మూవీ జాతిరత్నాలతోనే హిట్ కొట్టింది. హీరోలకు సమానంగా పేరు తెచ్చుకుంది. చూడ్డానికి బాగుంది, పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది, హైట్ ఉంది, అన్ని బాగున్నా అదృష్టం లేదా అనిపిస్తోంది. ఎందుకంటే హిట్ కొట్టి 4 ఏళ్లవుతున్నా ఇంతవరకు బిజీ కాలేకపోయింది. జాతిరత్నాలతో పరిచయమైన ఫరియా అబ్దుల్లా ఎంట్రీతోనే ఇంప్రెస్ చేసేసింది. ఒక్క హిట్ పడగానే ఆఫర్స్ వెల్లువెత్తాయి. కానీ ఫరియాకు సరైన సినిమా పడలేదు. ఆ ఒక్కటి అడక్కు ఫ్లాప్ అయినా ఫరియాకు మరో ఛాన్స్ ఇచ్చాడు నరేష్. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో ఉన్నటువంటి సినిమా ఇదొక్కటే. ఇన్స్టాలో గ్లామర్ డోస్ పెంచిన ఫరియాను మాత్రం పట్టించుకోవడం లేదు. తనలోని యాక్టింగ్ చూపించడానికి ఫరియాకు ఒక్క సినిమా సరిపోలేదు. మరిన్ని ఛాన్స్లొస్తే తనేమిటో నిరూపించుకోవాలని అనుకుంటోంది. ఆఫర్స్ దక్కకపోవడంతో ఇన్స్టా వేదికగా తనలోని నటిని, గ్లామర్ను వీడియోల రూపంలో బయటపెడుతోంది. ఓసారి రొమాంటిక్ మూడ్లో కనిపిస్తుంది, ఇంకోసారి లుంగీతో చిందులేసి ఆ వెంటనే చీరకట్టుతో సంప్రదాయంగా కనిపిస్తుంది ఫరియా. గ్లామర్ రోల్స్ కు ఏమాత్రం తీసిపోనని చెప్పకనే చెబుతున్నా ఫరియాను పట్టించుకోవడం లేదు. లేటెస్ట్ గా బికినీ విజువల్స్ ఇన్స్టాలో పోస్ట్ చేసి డోస్ పెంచేసింది ఫరియా. ఆ మధ్య బెడ్ మీద ఫోటోషూట్ వీడియోను ఇన్స్టాలో షేర్ చేసింది. ఈ అమ్మడి చూపులకు ఇన్స్టా హీట్ ఎక్కుతుందేమో గానీ మేకర్స్ మాత్రం కూల్ గానే ఉంటూ ఫరియాను పట్టించుకోవడం లేదు. జాతిరత్నాలు హిట్ పడిన 4 ఏళ్లకు మత్తు వదలరా 2తో సక్సెస్ అందుకున్నా ఈ అమ్మడికి కలిసి రాలేదు. ఇందులో డ్రామా నక్కో మామా సాంగ్ ను రాసి పాడింది. ఫరియాలో యాక్టింగ్ ఒక్కటే కాదు, చాలా కళ్ళున్నాయి. సింగర్, రైటర్, డాన్సింగ్ టాలెంట్ ఉన్నా ఈ అమ్మడి టాలెంట్ ఇన్స్టాకే పరిమితమైపోతోంది. డెకాయిట్ రిలీజ్ మరోసారి వాయిదా తప్పదా? డిసెంబర్ 25న రావాల్సిన అడ్విశేష్ డెకాయిట్ 2026 మార్చ్ 19న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ రిలీజ్ డేట్ కాంట్రవర్సీగా మారింది. పాన్ ఇండియా స్టార్ తో అడ్విశేష్ పోటీ పడతాడా లేదంటే తప్పుకుంటాడా? KGF 2తో యష్ హిందీలో మంచి క్రేజ్ సంపాదించాడు. ఈ కన్నడ హీరో సినిమా ఎప్పుడెప్పుడా అని బాలీవుడ్ ఎదురు చూస్తోంది. KGF 2 తర్వాత 3 ఏళ్లు గ్యాప్ తీసుకుని నటిస్తున్న టాక్సిక్ మార్చి 19న రిలీజ్ అవుతోంది. ఇదే నెలలో 27న రామ్ చరణ్ పెద్ది వస్తున్నా 8 రోజులు గ్యాప్ ఉండటంతో యష్ టీం పట్టించుకోవడం లేదు. డెకాయిట్ ను మార్చి 19న రిలీజ్ చేస్తున్నామని అనౌన్స్ చేశారు మేకర్స్. ఇక అదే రోజు రావాల్సిన టాక్సిక్ వాయిదా పడిందని ఇంటర్నల్ గా తెలిసింది కాబోలు. అందుకే ఇదే డేట్ కు డెకాయిట్ వస్తుందని అందరూ అనుకున్నారు. డెకాయిట్ 19న వస్తుందని ప్రకటించడంతో టాక్సిక్ టీం మరోసారి రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేయాల్సి వచ్చింది. టాక్సిక్ పాన్ ఇండియాగా రిలీజ్ అవుతుంటే డెకాయిట్ తెలుగు, హిందీలో విడుదలవుతోంది. సినిమాటోగ్రాఫర్ షానియల్ డియో డైరెక్షన్ లో క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న డెకాయిట్ ను అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తోంది. మేజర్ తెలుగుతో పాటు హిందీలో సక్సెస్ కావడంతో ఈ క్రేజ్ ను ఉపయోగించుకుంటూ డెకాయిట్ ను కూడా హిందీలో రిలీజ్ చేస్తున్నారు. ఒకవేళ ఇద్దరు ఒకే రోజు వస్తే మాత్రం పోటీ తప్పదు. రవితేజ సినిమాలు వరుసగా ఎన్ని ఫ్లాప్ అయినా క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. రెమ్యునరేషన్ పెరిగిందే గానీ తగ్గలేదు. బాక్సాఫీస్ వద్ద 50 కోట్ల షేర్, 100 కోట్ల గ్రాస్ మూవీ ఒక్కటి లేకపోయినా మాస్ రాజా సినిమా బిజినెస్ 30 కోట్లకు తగ్గడం లేదు. 31న సాయంత్రం 6 గంటలకు ప్రీమియర్ షోస్తో రిలీజ్ అవుతున్న మాస్ జాతర థియేట్రికల్ రైట్స్ ఎంత కమ్ముడయ్యాయో చూసేద్దామా? మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ తర్వాత రవితేజ గ్యాప్ తీసుకొని నటించిన సినిమా మాస్ జాతర టైటిల్ కి తగ్గట్లే యాక్షన్ కమ్ కమర్షియల్ ఫార్మాట్ లో రూపొందింది. ఈ మూవీతో రైటర్ భాను భోగవరపు మెగాఫోన్ పట్టాడు. సినిమా షూటింగ్ టైంలో రవితేజ 2 సార్లు గాయపడడంతో సంక్రాంతికి రావాల్సిన ఈ మూవీ 31న థియేటర్స్ లోకి వస్తోంది. ధమాకా హిట్ తర్వాత మరో సక్సెస్ లేని రవితేజ కలిసొచ్చిన శ్రీలీలతో రెండోసారి లక్ పరీక్షించుకుంటున్నాడు. రవితేజ వరుస ఫ్లాపుల్లో ఉన్నప్పుడు క్రేజ్ తగ్గిందేమో గానీ రెమ్యునరేషన్ మాత్రం తగ్గలేదు. ఒక రకంగా హీరో తనకున్న క్రేజ్ కి విరుద్ధంగా పారితోషికం పెంచాడే గానీ తగ్గించలేదు. ఏ దర్శకుడితో ఏ సినిమా చేసినా బిజినెస్ కూడా తగ్గకపోవడం విశేషం. మాస్ జాతర వరల్డ్ వైడ్ గా 30 కోట్ల బిజినెస్ తో రిలీజ్ అవుతోంది. రవితేజ లాస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్ థియేట్రికల్ రైట్స్ 31 కోట్లకు అమ్ముడయ్యాయి. మిరాయి ఫేమ్ ఘట్టంనేని కార్తిక్ డైరెక్షన్ లో రూపొందిన ఈగల్ బిజినెస్ 21 కోట్లకు జరిగింది. రవితేజ సినిమా హిట్ అయితే బిజినెస్ 20 కోట్లైనా 30 కోట్లైనా వచ్చేస్తుంది. అదే ఫ్లాప్ అయితే 10 కోట్లు రావడం కూడా కష్టమే. మాస్ రాజా నటించిన తొలి పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వరరావు 37 కోట్లకు బిజినెస్ జరిగింది. ఇప్పటికీ ఇదే టాప్ కాగా మిస్టర్ బచ్చన్ 31 కోట్లకు, మాస్ జాతర 30 కోట్లకు అమ్ముడైంది. రవితేజ మార్క్ స్టైల్లో యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ మాస్ మూవీపై రవితేజ చాలా ఆశలే పెట్టుకున్నాడు.